ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను అని. ప్రియ విశ్వాసి, కష్టకాలంలో, శ్రమ దినమందు, ఆపత్కాలమున దేవునికి మొరపెట్టాలని ఆయన మనకు చెబుతున్నాడు. ప్రియులారా, మనం దేవునికి మొరపెట్టాల్సిన అవసరమేంటి? అసలెందుకు ఆయనకు మొరపెట్టాలి అంటే, దేవుడే సర్వసృష్టికర్త కాబట్టి. ఆయనే సర్వమానవాళిని సృష్టించి ప్రతి ఒక్కరి పాపభారాన్ని తొలగించడం కొరకు తన్ను మరణించి రక్తం కార్చి సమాధి చెయ్యబడి తిరిగి లేచాడు. ఆ కలువరి శిలువలో సమస్తమును జయించినాడండి. ఇక ఆ దేవునికి అసాధ్యములైనవి ఈ లోకంలో ఏమీ లేవు. కాబట్టే మన జీవితంలో వచ్చే శ్రమల విషయమై, సమస్యల గురించి, బాధలు, కష్టాలు, కొరతల విషయమై దేవునికి మొరపెట్టాలి. దేవుడే చెప్పాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యముగా ఉండుడి అని. ప్రియ విశ్వాసి, ఈ లోకాన్ని జయించాలంటే మన వల్ల కాదండి. ఈ సమస్యల నుండి, ఈ బాధలు, కష్టాల నుండి విడుదల పొందడం మన వల్ల అసలే కాదు. లోకాన్ని జయించిన వానికే సాధ్యం. అది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ దేవుడు అన్నింటినీ జయించినాడు. ఇదే జయమును తన బిడ్డలమైన మనకిస్తానంటున్నాడు. అందుకే దేవునికి మొరపెట్టాలి. అశాశ్వతమైన ఈ లోకంలో ఎన్నో కష్ట నష్టాలు, క్లిష్ట పరిస్థితులు, ఆపదలు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. నిందలు, అవమానాలు ఎదురవుతాయి. వీటన్నిటి నుండి నిన్ను నన్ను విడిపించే శక్తి, సామర్థ్యం కేవలం దేవునికి మాత్రమే ఉంది. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను అని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకెదురయ్యే శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు మనమే భరిస్తే ఆ భారం మనం మొయ్యలేమండి. ఆ కష్టాల నుండి విడుదల పొందడం మన వల్ల కాదు. అలా అని మనుషులు కూడా మనల్ని విడిపించలేరు. కేవలం దేవుడే విడిపిస్తాడు. ఎప్పుడంటే శ్రమలలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయనను బ్రతిమిలాడినప్పుడు, కన్నీరు కారుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు మనకు గొప్ప విడుదలనిస్తాడు. అగ్ని వంటి మహాశ్రమలు, తట్టుకోలేని పరీక్షలు, పోరాటాలు, యుద్ధాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయండి. అయితే మన పక్షమున మన దేవుడున్నాడని మరవద్దు. ఈనాడు విశ్వాసిగా పిలువబడే నీ జీవితంలో ఎన్నో శ్రమలొస్తాయి, ఎన్నెన్నో కష్టాలెదురవుతాయి, కన్నీరు, దుఃఖం వస్తుంది. అయినప్పటికీ ప్రభు కొరకు నువ్వు నిలబడాలి, విశ్వాసంలో సాగిపోవాలి. ఈనాడు చాలా మంది, దేవా, ఎంతకాలం నాకు ఈ శ్రమలు, ఎంతవరకు ఈ బాధలు, మా కన్నీరు నువ్వు చూడవా, మా రోదన వినవా, నీకు జాలి లేదా, మమ్మను పట్టించుకోవా, అసలు నువ్వు దేవుడివేనా అని దేవునిని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియులారా, దేవునిని ప్రశ్నించే వారంటే ఆయనకు ఇష్టం ఉండదు. సంతోషకరమైన పరిస్థితులు నీకెదురైతేనే దేవునికి ప్రార్థిస్తావా? దేవుని కొరకు నువ్వు నిలబడతావా? కష్టమొస్తే ఆయన కొరకు నిలబడవా? ఆ కష్టాన్ని బట్టి దేవునికి ప్రార్థించవా? ఇలా అపనమ్మకస్తులంగా ఉంటే మన జీవితంలో కార్యాలు జరగవండి. ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యవ్వనస్తులు దేవుని కొరకు రోషం కలిగి జీవించినారు. ఆయనకు సాక్షిగా నిలబడ్డారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమని జవాబిచ్చారండి ఆ ముగ్గురు యవ్వనస్తులు. ప్రియ విశ్వాసి, ఇంతటి మహాశ్రమలో, ప్రాణాపాయ పరిస్థితుల్లో, మరణ భయంలో కూడా ఆ ముగ్గురు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని గణపరిచినారు. ఈనాడు మనలో ఉందా ఇంతటి భక్తి? మనం చెప్పగలుగుతున్నామా దేవుని గొప్పతనాన్ని? శ్రమలలో మనం దేవుని కొరకు నిలబడుతున్నామా? ప్రశ్నించుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో దేవునిని సేవించు.
ప్రతి పరిస్థితిలో ఆయనకు మొరపెట్టు, దేవుని కొరకు బ్రతుకు. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని మేలులను పొందుకుంటావు, ఎంతో హెచ్చింపబడతావు, అత్యధికంగా ఆశీర్వదించబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగ విషయమై మొరపెట్టు, నీ వ్యాపారం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ పిల్లలు, వారి భవిష్యత్తు, నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ పరిస్థితుల కొరకు, నీకెదురయ్యే రకరకాల భయాల విషయమై దేవునికి ప్రార్థించు. నీ భక్తి జీవితం, నీ ఆత్మీయ ఎదుగుదల, నీ పరిచర్య, సంఘం, విశ్వాసుల కుటుంబాల కొరకు భారంతో ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ మొరను ఆలకిస్తాడు, నీకు జవాబునిస్తాడు. ఈ దినము నుండి మనం ప్రతి పరిస్థితిలో ఆ దేవాది దేవునికి మొరపెట్టే వారిమిగా ఉన్నట్లయితే మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను, మనం గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను జరిగించుతాడండి ఆ దేవుడు. కాబట్టి దేవునికి ఇష్టానుసారులంగా జీవించాలి, ఎల్లప్పుడూ ఆయనకు సాక్షులంగా నిల్చుంటే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల చేత కృంగిపోతున్నప్పుడు, ఆపత్కాలంలో శ్రమ దినమందు మేమున్నప్పుడు మీకు మొరపెట్టాలని, మీ యొద్ద నుండి సహాయం పొందుకోవాలని మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా. అయ్యా, మీరెంతో జాలిగల దేవుడో తండ్రి, నీ బిడ్డలైన వారి ఎడల కృప చూపే దేవుడో తండ్రి. అయ్యా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధల నుండి రక్షించే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేమైతే కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల చేత కృంగిపోతున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే వారిమిగా ఉంటున్నాము. మీ పాదాల వద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా మా హృదయాన్ని కఠినం చేసుకుని లోకంలో పాపంలో జీవిస్తున్నాము, మనుషుల మీద ఆధారపడుతున్నాము దేవా. అయ్యా, మమ్మను క్షమించండి దేవా. ఈనాడు దేవా, మా పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మిమ్మల్ని సేవిస్తున్నాము, మీ సన్నిధికి వెళ్తున్నాము. కానీ మా పరిస్థితుల్లో ఏదైనా మార్పు వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, శ్రమ కలిగిందంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారిమిగా ఉంటున్నాము దేవా. రకరకాలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము తండ్రి. దయతో మమ్మను క్షమించండి దేవా. అయ్యా, ఈ దినము నుండి మేము కూడా ఆ ముగ్గురు యవ్వనస్తుల వలె మీ కొరకు సాక్షులంగా నిలబడేలాగున సహాయం చెయ్యండి. కష్టంలో, శ్రమలో, వ్యాధిలో, బాధలో, సంతోషంలో కేవలం మిమ్మను మాత్రమే సేవించే వారిమిగా, మీ దృష్టికి నీతిమంతులంగా జీవించే కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు దేవా. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రక్షించండి దేవా. మీరే వారిని కాపాడి మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ప్రతి పనిలో కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మా మొరలను వినే దేవుడోగా, మా మొరలకు జవాబిచ్చే దేవుడోగా, మా కన్నిటిని తుడిచి గొప్ప సంతోషాన్ని దయచేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కష్టము, మా బాధ, మా శ్రమ సమస్తం మీకు తెలుసు దేవా. అయ్యా, మీరే మాకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబులను దయచేయమని, కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు తీర్చమని
తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల భారాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసేవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధిని అనుగ్రహించండి, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి రకరకాలుగా బిడ్డలు బాధించబడుతున్నారు దేవా. అట్టి బాధల నుండి బంధకాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారు చదువుతుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీ పరిచర్య చేసే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ దినమును చిన్న బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో, రోగగ్రస్తులుగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకు, యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలందరినీ కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు నాయన ఉద్యోగం చేసుకుంటున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని, వారి కోరికలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కని సంబంధం కుదిరేలాగున, ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున ఏ కొరత లేకుండా మీరే సమస్తము బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఈ దినమున బిడ్డల జీవితంలో మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈనాడు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి ప్రవ్వా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకులను, వారి కుటుంబాలను, బిడ్డల్ని మీరు దీవించండి దేవా. అయ్యా వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను కూడా మీరు దీవించండి. సంఘ పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి. మీ దాసుల్ని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా వ్యాపారాలు చెయ్యాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని, లోన్స్కి అప్లై చేసిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల నిర్మాణాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. కన్నీటిని తుడవమని, ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి. ఈ దినమున దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. అయ్యా వారి హస్తాన్ని దీవించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి మీ గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం ఏమిటో, బాధ ఏమిటో, సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి. ఈనాడు దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు సువార్త పని నిమిత్తం వెళ్తుండగా, సువార్త ప్రకటిస్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు మీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరు కనికరించండి, వారి బాధలను మీరు తీర్చండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదిగేలాగున ఎటువంటి అనారోగ్య పరిస్థితి దరిచేరకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేసే దేవుడు మీరే తండ్రి. నీ బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి ఒక్కరిని వారి వారి కష్టాల నుండి శ్రమల నుండి మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరే కాపాడండి. ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని, ఆత్మీయ ఎదుగుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి మీరే కాపాడండి. ఈ దినమంతా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.